వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నక్క చూపిన తెలివి. ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో నలుగురు మంచి స్నేహితులు ఉండేవారు, నక్క, కోతి, ఎలుక, మరియు నెమలి. వాళ్లంతా ఒక్కటే గుంపు. ప్రతిరోజు కలసి ఆడుకోవడం, కథలు చెప్పుకోవడం, కలిసి తినడం వాళ్ల ఆనందం. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉండేది. కోతి చాలా చురుకుగా చెట్లపై దూకేది, ఎలుక చిన్నదైనా చలాకీగా తిరిగేది, నెమలి అందంగా ఎగిరేది, నక్క మాత్రం నిశ్శబ్దంగా ఉండటం, పరిష్కారాలు కనుగొనడంలో నిపుణురాలు. ఒకరోజు మధ్యాహ్నం, స్నేహితులు అందరూ చెరువు దగ్గరికి వెళ్లారు. అక్కడ ఒక పెద్ద తాటిపండు నేలపై పడి ఉంది. అది బంగారంలా మెరిసింది. ఒక్కొక్కరికి దానిని తినాలని కోరిక కలిగింది. అప్పుడు చిన్న గొడవ మొదలైంది. కోతి అన్నది, నేనెప్పుడో చెట్టు మీద దీనిని చూశాను. ఇప్పుడు నేల మీద పడింది, కాబట్టి ఇది నాదే. ఎలుక అన్నది, నేనెంత చిన్నదాన్ని అయినా ముందు గమనించినదాన్ని, కాబట్టి నాకు అప్పగించాలి. నెమలి అన్నది, ఈ తాటి పండు ఎంత అందంగా ఉందో చూడు. అందానికి సరిపడే వారికే ఇది కావాలి, కాబట్టి ఇది నాదే. ఇలా వాదనలు పెరిగిపోయాయి. ఒక్కొక్కరికి తమదే అన్న భావన బలంగా మారింది. అందరూ గొడవ పడుతూ ఉండగా అక్కడికి నక్క వచ్చింది. అది కొద్దిసేపు వారిని చూస్తూ ఏమీ మాట్లాడకుండా ఆలోచించింది. తర్వాత మెల్లగా నక్క ఇలా చెప్పింది, మనం స్నేహితులం కదా, ఈ తాటి పండును 4 భాగాలుగా చేసి అందరం పంచుకుందాం. అప్పుడు ఎవరికీ నష్టం ఉండదు, మన స్నేహం కూడా బలపడుతుంది. నక్క మాటలు అందరికీ నచ్చాయి. ఎవ్వరూ నష్టపోకుండా పండు 4 భాగాలుగా పంచుకున్నారు. తర్వాత వాళ్లంతా కలిసి నవ్వుకుంటూ పండుని ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ రోజు తర్వాత వారి మధ్య ఎప్పుడూ గొడవ రాలేదు. నీతి, తెలివి, సహనం, మరియు పంచుకునే మనసు ఉంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. Thank you so much for watching. Please like, share and subscribe.